హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. అంతా బాగున్నారని చెప్పేసి అనుకుంటాను. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. సో చాలా జేఎన్టీయూ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్స్కి కొన్ని చోట్ల సిలబస్ అవ్వక లేదా క్లాసులు జరగక ఇవి ఇబ్బందులు పడతా ఉన్నారు. సో సిలబస్లు కంప్లీట్ అవ్వకపోయినా యూనివర్సిటీ దాకా ఇది కాలేదు కాబట్టి ఇక వచ్చేసరికి ఏంటంటే అదే విధంగా రాసేస్తున్నారు. నాలెడ్జికి లేకుండా మొత్తానికి ఫెయిల్ అవుతున్నారు. చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మొత్తం కూడా ఈ వీడియో అనేది నేను డిస్క్రైబ్ చేయదలిచాను అనమాట వీడియో ద్వారా. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే మీకు క్లాసుల్లో కొన్ని కాలేజీలు, అన్ని కాలేజీలు అని నేను చెప్పను, కొన్ని కాలేజీల్లో ఏంటంటే ఫ్యాకల్టీ లేక సిలబస్లు కంప్లీట్ కావట్లేదండి, అసలు క్లాసులు చెప్పట్లేదండి. నేను మొన్నటి వరకు కొంతమంది పెట్టారు కదా. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, సో యూనివర్సిటీ జేఎన్టీహెచ్ వచ్చేసరికి బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టినప్పటికి కూడా వీళ్ళు వచ్చేసరికి ఫ్యాకల్టీ బయోమెట్రిక్ వేసేసి నెల మామూలుగా సర్టిఫికెట్స్ పెట్టినందుకు తీసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ మరి ఎవరో కానీ యూనివర్సిటీకి చెప్పడం అయితే జరిగిందనమాట. యూనివర్సిటీ చెప్పారో లేకపోతే వాళ్ళు ఏమైనా ఇన్స్పెక్షన్ చేశారో బయటకైతే తెలియలేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగిందంటే బయోమెట్రిక్ వేసే వాళ్ళేమో ఎక్కువ శాతం ఉన్నారు అటెండెన్స్. క్లాసులు తీసుకునేసరికి ఆ సిలబస్లో అవ్వక సబ్జెక్టు తీసుకునే వాళ్ళు లేరు, స్టూడెంట్స్ వచ్చేసరికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి యూనివర్సిటీకి నోటీస్ వెళ్ళింది. యూనివర్సిటీ ఏం చేయబోతుంది, ఇక యూనివర్సిటీ జేఎన్టీహెచ్లోనే కాదు బయట అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్లో కూడా ఈ బయోమెట్రిక్ అటెండెన్స్తో పాటు ఫ్యాకల్టీ ఎవరైతే సర్టిఫికెట్స్ ఇక్కడ సబ్మిట్ చేసి బయోమెట్రిక్ వేస్తున్నాడో అతని ఫోటో కూడా కంపల్సరిగా కాలేజెస్లో పెట్టాలి అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, సిఎస్సి సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ పర్టికులర్ ఫ్యాకల్టీ ఏ ఫ్యాకల్టీ మీకు వస్తున్నారు, ట్రిపుల్ఈలో బి ఫ్యాకల్టీ వస్తున్నారు, ఇలా వస్తున్నారు అనుకోండి. మీకు ఇప్పటివరకు జరిగింది ఏంటి, స్టూడెంట్స్ నేమ్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అటెండెన్స్ వేస్తూనే ఉన్నారు బయోమెట్రిక్, అయితే స్టూడెంట్స్ నేమ్స్ డిస్ప్లే చేస్తుంటారు. టాపర్స్ ప్రతి ఏడాది కూడా మీరు చూసే ఉంటారు. టాపర్ అని ప్రతి సంవత్సరం ప్రతి టాప్ 2 టాప్ 3 కొన్ని కాలేజీ టాప్ 3 ఇలా వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళ ఫ్యాకల్టీ ఫొటోస్ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాలని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెమిస్టర్లో 6 సబ్జెక్టులు ఉన్నాయి, 6 సబ్జెక్టులకి ఆ ఫ్యాకల్టీ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి కాలేజీలో పెట్టాలి మళ్ళీ అని చెప్పేసి యూనివర్సిటీ ఒక అప్డేట్ తీసుకురాబోతుంది అనమాట. సో దాని పరంగా ఏంటంటే మీరు ఆ ఫోటో చూస్తారు, ఓ పలానా సబ్జెక్టు ఏ సార్ చెప్తున్నారు, పలానా సబ్జెక్టు బి సార్ చెప్తున్నారు. సో ఒకవేళ ఫ్యాకల్టీ తీసుకోని పక్షంలో, అంటే ఇప్పుడు ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు చెప్పకూడదని కాదు, సిలబస్ అయిపోవాలి వాళ్ళకి, ఎట్లయినా కానివ్వండి క్లాసులు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు వచ్చేసరికి ఏంటంటే ఆ సబ్జెక్ట్కి ఫ్యాకల్టీ సరిపోక, ఇప్పుడు 4-5 సబ్జెక్టులు చెప్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. అది సరే 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు అంటే పర్లేదు. అసలు అయితే యాజ్ పర్ ఏఐసిటి యూజీసీ యూనివర్సిటీ వచ్చేసరికి ఒక సబ్జెక్టు డంపు, ల్యాబులు 2 అలా ఉంటుంది. అవన్నీ మీకు అనవసరం. అయితే ఇక్కడ ఏంటంటే మరి అంతమంది ఫ్యాకల్టీని ఇక్కడ స్టూడెంట్స్ తక్కువ ఉన్నప్పుడు తీసుకురావాలంటే ఎవరికైనా ఇబ్బంది కదా. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ని ముగ్గురికి అంటే ఒకే క్లాసు కాదు డిఫరెంట్ క్లాసులకి వేసి చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ ఫోటో ఎవరైతే పెట్టారో అతను ఖచ్చితంగా అయితే రెస్పాన్సిబుల్ అనమాట. ఎందుకంటే బయోమెట్రిక్ వేస్తున్నాడు. అతని ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి క్లాసులు చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందల్లా మీతోనే. ఏంటంటే సిలబస్ అవ్వలేదు అనుకోండి, మీకు ఆ టయానికి ఫ్యాకల్టీని అసైన్ చేయలేదు అనుకోండి, ఆ సబ్జెక్ట్ ఎవరి పేరు మీద అయితే ఉందో, ఎవరి ఫోటో అయితే ఇచ్చారో, బయోమెట్రిక్ ఎవరైతే వేస్తున్నారో, సర్టిఫికేట్ పెట్టేసి బయోమెట్రిక్ వేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళకు వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ అది ఎప్పుడు, అది కూడా మీరు కంప్లైంట్ చేస్తే, మీరు సార్ మాకు ఆ సబ్జెక్టు కంప్లీట్ కాలేదు,
సో పలానా సార్ తీసుకోలేదు, మాకేమో చూపించింది ఇతన్ని. అయితే మాకు ఎవరు చూపించారని మాకు అనవసరం, కానీ మాకు సిలబస్ అవ్వలేదు, మేము ఎలా రాయాలి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారనుకోండి. సో అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? కాలేజ్ మీద తీసుకుంటారా, మేనేజ్మెంట్ మీద తీసుకుంటారా, ఫ్యాకల్టీ మీద తీసుకుంటారా, నాకైతే తెలియదు. కానండి ఈ అప్డేట్ అయితే త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. సో దీని ప్రకారం అయితే ఒకవేళ కాలేజీలో బయోమెట్రిక్ వేసి కాలేజీలో నుండి ఫ్యాకల్టీ జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి క్లాసులు కలగకుండా ఎగ్గొడితే మాత్రం అతనికి మరి స్పాట్ వాల్యూషన్ ఉంటుంది కదా. సో అతని మీద ఏ కాలేజీలో కూడా ఇది కాకుండా ఏదో ఏం చేస్తారో మరి నాకైతే తెలియదు, కానీ సో మొత్తానికి ఏదో పనిష్మెంట్ ఉండొచ్చు. లేదు అసలు బయోమెట్రిక్ వేసేసి చూపించే ఫ్యాకల్టీ కాకుండా ఐడెంటిఫైడ్ అనుకోండి, అతనికి మరి ఇన్స్పెక్షన్ అప్పుడు అతన్ని తీసి పక్కన పెట్టడమో ఏదో ఒకటి చేయటం అయితే చేస్తారు. మొత్తానికి పనిష్మెంట్ ఏముంటుంది అని చెప్పేసి తెలియలేదు, కానీ లేదా ఫైన్ వేస్తారో నాకైతే తెలియలేదు. కానీ మొత్తానికైతే ఇప్పుడున్న వీసీ గారు వీళ్ళు అందరూ వచ్చేసరికి ఈ అప్డేట్ని ఇంప్లిమెంట్ చేద్దామన్న ఆలోచనలో అయితే ఉన్నారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. ఉదాహరణకి ఇప్పుడు 2122 రాస్తున్నారు, 3132 వాళ్ళు చాలా మంది సిలబస్ కంప్లీట్ కావట్లేదని చెప్పారు. సార్ కొంచెం పోస్ట్ పోన్ అయితే బెటర్ అని చెప్పేసి. మరి అట్లాంటి వాళ్ళకి వచ్చేసరికి ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది కదా. సో దానివల్ల ఏంటంటే ఒకవేళ పనిష్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రైవేట్ వాటిలో పట్టించుకోరు. అది పక్కన పెడితే మీకు అనుకూలంగా ఎగ్జామ్స్ అనేవి అంటే మీరు కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్లో వాళ్ళకి కంప్లీట్ చేయండి మాకిందుకు ఇవన్నీ అని చెప్పినా కూడా మీకు ఒక ఉపయోగం అనేది ఉంటుందని చెప్పేసి నా భావన. ఇదైతే మంచి అప్డేట్ ఇది. సో ఇక మీరు ఇప్పటికే ఇంటర్నల్స్ దగ్గర, ల్యాబుల దగ్గర ఏదో ఒకటి చేసి వేయించుకుంటున్నారు కదా. ఇక ఈ అప్డేట్తో ఇక మీరు వచ్చేసరికి ఇక చేసేదేం లేదు. ఇక ఇది ఏంటంటే దాని పరిహారం చేసుకోవద్దు. మరి ఎప్పటికి వస్తుంది ఈ అప్డేట్ అని నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే బయోమెట్రిక్ అయితే ఇంప్లిమెంట్ చేస్తానని చేశారు. మరి ఈసారి ఇన్స్పెక్షన్ టైంకి ఏమన్నా ఈ అప్డేట్ అంటే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు, మేనేజ్మెంట్కి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా ఈ ఫొటోస్ పెట్టడానికి ఇవన్నీ కూడా. అంటే ఆల్రెడీ వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చి ఐడి కార్డులు చేయించుకుంటారు. ఐడి కార్డులు ఇవ్వకుండా ఎవరు ఉంటారు కదా ఐడెంటిఫైడ్ అయిన ఎవరైనా. సో ఆ ఫోటోలనే ఇక ఇచ్చేసి కొంత టైం కావాలని చెప్పి చేస్తారు. మరి ఇక ఏం జరుగుద్దని సాధారణంగా నాకు తెలిసి అయితే స్టూడెంట్స్ వాళ్ళ రోజున ఎవరో కూడా కంప్లైంట్ చేసే ఇదిలో లేరు. అసలు క్లాసులోనే ఊళ్ళోనే లేరు. నాకు అర్థమైపోయింది అది. జనరల్గా కాలేజీలోనే కాదంటే బయట ట్యూషన్స్ పాయింట్స్ కూడా వీళ్ళు డబ్బులు పెట్టి ఫోన్స్ పక్కన పడేస్తున్నారు తప్ప పెద్దగా ఉపయోగం లేదని చెప్పేసి నా భావన. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.